ఒకసారి నరేంద్ర మోదీ గారిని దీవిస్తూ ఏదన్నా ఆయనకి ఆశీర్వచనాలు పలకండి. అలాగే మా అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి ఆశీర్వాదం పలకండి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారతన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారతన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. భారత ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘ కాలం పాటు భారతదేశానికి ప్రధానిగా ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని, ఎందుకంటే మనకు 76 సంవత్సరాల స్వాతంత్రంలో అతి ఎక్కువ 12 సంవత్సరాలకు పైబడి ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఉన్నారు. 4339 రోజులు ఈరోజు దాటినాయి. వీటిని పురస్కరించుకొని మేము దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆయన ఆయుష్, ఆరోగ్యం, భవిష్యత్తును, దేశ భవిష్యత్తుకు ఆయన చేసే సేవలను దృష్టిలో పెట్టుకొని అన్ని దేవాలయాల్లో కూడా, అన్ని మసీదుల్లో, అన్ని దర్గాలలో, అన్ని చర్చిల్లో ప్రార్థనలు చేస్తా ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా వేద పండితుల మధ్య ఈరోజు నరేంద్ర మోదీ గారిని, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారిని మేము ఆశీర్వదిస్తూ ఈరోజు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరిగింది. ఈ 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాల ద్వారా నరేంద్ర మోదీ ప్రధానిగా ఈ దేశానికి చేసిన సేవలని, నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయితే 2014కు ముందు ఈ దేశం ఎలాగుండేది, 2014 తర్వాత ఈ 12 సంవత్సరాల కాలంలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది అన్న విషయాన్ని తెలియజేస్తూ ప్రజలలో మమేకమై వాళ్ళ చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఈరోజు ఇంకొక ప్రత్యేకమైన సందర్భం. ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరింత దీర్ఘాయుష్యం ఉండాలని, పరిపాలనా సామర్థ్యం పెరగాలని, దాంతోపాటుగా ప్రజలకు మంచి జరగాలని ఈరోజు దేవదేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం. మేము ఇక్కడ నుంచున్నటువంటి స్థానం కూడా చాలా గొప్పది. ఇది మంగరాయ ఆంజనేయ స్వామి క్షేత్రమని ఆదోనిలో పిలుస్తారు. 800 సంవత్సరాల ప్రాశస్త్యం ఉన్నటువంటి అతి గొప్ప క్షేత్రం ఇది. ఆంజనేయ స్వామి 3 దశలుగా లేదా 3 అవతారాలుగా ఇక్కడ వెలసి ఉంటారు. రణమండల ఆంజనేయ స్వామిని, కొండ మీద ఆంజనేయ స్వామి పెద్ద క్షేత్రం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మంగరాయ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇక్కడ పూజలు చేసిన తర్వాతనే అక్కడికి వెళ్ళి కొండ మీద దేవుణ్ణి స్మరించడం, దేవుణ్ణి దర్శనం చేసుకోవడం అన్నది ఆనవాయితీగా ఆదోనిలో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాఘవేంద్ర స్వామి ఏదైతే మంత్రాలయం ఆశ్రమ రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడికి వచ్చి పూజలు చేసినట్టుగా, ఇక్కడ దేవుణ్ణి కొలిచినట్టుగా చరిత్ర చెబుతోంది. ఇంత గొప్ప స్థానాన్ని, ఇంత గొప్ప దేవాలయంలో ఈరోజు ఈ రకమైనటువంటి ప్రత్యేక పూజలు చేయడం ఎంతో శుభసూచకంగా భావిస్తా ఉన్నాం. ఇవన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. భారతదేశస్య ప్రధానమంత్రిణః శ్రీ నరేంద్ర మోదీ 12 वर्ष प्रधानमंत्री स्थान उन्नत स्थान प्राप्त्यर्थं भविष्यत्काले सदा प्रधानमंत्री रूपे भारत देशे स्थिर स्थान प्राप्तिरस्तु। अस्य आंध्र राष्ट्र भारतीय जनता पार्टी अध्यक्ष स्थित पीवी माधव उन्नत स्थान प्राप्तिरस्तु। आयुष्याभिवृद्धिरस्तु। राजद्वारे राजमुखे सर्वदा दिग्विजयमस्तु। अस्मिन् आदवानी नियोजकवर्ग स्थित सरे भारतीय जनता पार्टी अध्यक्ष स्थाने उन्नत अध्यक्ष स्थान स्थित మన బీజేపీ అధ్యక్షులు వారు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజకీయ స్థాన స్థిత భారత సారథిన ఉన్నత స్థాన ప్రాప్తిరస్థిత భవంతో దిగ్విజయమస్తు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. భారత ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘ కాలం పాటు భారతదేశానికి ప్రధానిగా ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని, ఎందుకంటే మనకు 76 సంవత్సరాల స్వాతంత్రంలో అతి ఎక్కువ 12 సంవత్సరాలకు పైబడి
ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఉన్నారు. 4339 రోజులు ఈరోజు దాటినాయి. వీటిని పురస్కరించుకొని మేము దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆయన ఆయుష్, ఆరోగ్యం, భవిష్యత్తును, దేశ భవిష్యత్తుకు ఆయన చేసే సేవలను దృష్టిలో పెట్టుకొని అన్ని దేవాలయాల్లో కూడా, అన్ని మసీదుల్లో, అన్ని దర్గాలలో, అన్ని చర్చిల్లో ప్రార్థనలు చేస్తా ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా వేద పండితుల మధ్య ఈరోజు నరేంద్ర మోదీ గారిని, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారిని మేము ఆశీర్వదిస్తూ ఈరోజు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరిగింది. ఈ 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాల ద్వారా నరేంద్ర మోదీ ప్రధానిగా ఈ దేశానికి చేసిన సేవలని, నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయితే 2014కు ముందు ఈ దేశం ఎలాగుండేది, 2014 తర్వాత ఈ 12 సంవత్సరాల కాలంలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది అన్న విషయాన్ని తెలియజేస్తూ ప్రజలలో మమేకమై వాళ్ళ చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఈరోజు ఇంకొక ప్రత్యేకమైన సందర్భం, ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరింత దీర్ఘాయుష్యం ఉండాలని, పరిపాలనా సామర్థ్యం పెరగాలని, దాంతోపాటుగా ప్రజలకు మంచి జరగాలని ఈరోజు దేవదేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం. మేము ఇక్కడ నుంచున్నటువంటి స్థానం కూడా చాలా గొప్పది. ఇది మంగరాయ ఆంజనేయ స్వామి క్షేత్రమని ఆదోనిలో పిలుస్తారు. 800 సంవత్సరాల ప్రాశస్త్యం ఉన్నటువంటి అతి గొప్ప క్షేత్రం ఇది. ఆంజనేయ స్వామి 3 దశలుగా లేదా 3 అవతారాలుగా ఇక్కడ వెలసి ఉంటారు. రణమండల ఆంజనేయ స్వామిని, కొండ మీద ఆంజనేయ స్వామి పెద్ద క్షేత్రం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మంగరాయ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇక్కడ పూజలు చేసిన తర్వాతనే అక్కడికి వెళ్ళి కొండ మీద దేవుణ్ణి స్మరించడం, దేవుణ్ణి దర్శనం చేసుకోవడం అన్నది ఆనవాయితీగా ఆదోనిలో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాఘవేంద్ర స్వామి, ఏదైతే మంత్రాలయం ఆశ్రమ రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడికి వచ్చి పూజలు చేసినట్టుగా, ఇక్కడ దేవుణ్ణి కొలిచినట్టుగా చరిత్ర చెబుతోంది. ఇంత గొప్ప స్థానాన్ని, ఇంత గొప్ప దేవాలయంలో ఈరోజు ఈ రకమైనటువంటి ప్రత్యేక పూజలు చేయడం ఎంతో శుభసూచకంగా భావిస్తా ఉన్నాం. ఇవన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం.